హనుమంతుని కుమారుడు పాతాళ లోకానికి రాజు ఎలా అయ్యాడు మీకు తెలుసా? ఒకసారి హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ లంకకు వెళ్లాడు. అక్కడ రావణుడు చేసిన దుర్మార్గాలను చూసి కోపంతో లంకా నగరాన్ని తన తోకతో కాల్చివేశాడు. తరువాత తన తోకకు ఉన్న మంటలను ఆర్పడానికి హనుమంతుడు సముద్రంలోకి దూకుతాడు. అప్పుడు ఆయన శరీరం నుండి ఒక చెమట చుక్క సముద్రంలో పడుతుంది. అక్కడ ఉన్న ఒక పెద్ద మకరం ఆ చెమట చుక్కను మింగుతుంది. కొంతకాలం తర్వాత ఆ మకరాన్ని పాతాళ లోకానికి చెందిన రాక్షసులు పట్టుకుంటారు. ఆ మకరాన్ని కోసి చూసినప్పుడు అందులో ఒక చిన్న బాబు కనిపిస్తాడు. పాతాళ లోకానికి రాజుగా ఉన్న అహిరావణ ఆ బిడ్డను చూసి చాలా సంతోషిస్తాడు. మకరం నుండి పుట్టినందుకు ఆ బిడ్డకు మకర్ధ్వజుడు అని పేరు పెడతాడు. మకర్ధ్వజుడు పాతాళ లోకంలో పెరిగాడు. అతను పెద్దయ్యాక చాలా బలమైన యోధుడుగా మారాడు. ఒక రాత్రి అహిరావణుడు రహస్యంగా వచ్చి నిద్రలో ఉన్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకువెళ్తాడు. అక్కడ వారిని దేవి కాలికి బలి ఇవ్వాలని అనుకుంటాడు. రామలక్ష్మణులు కనిపించకపోవడంతో హనుమంతుడు వెంటనే వారిని వెతకడం ప్రారంభించాడు. చివరకు వారు పాతాళ లోకంలో ఉన్నారని తెలిసి వెంటనే హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్తాడు. పాతాళ లోక ద్వారం దగ్గర కాపలా కాస్తోన్న మకర్ధ్వజుడు హనుమంతుడిని చూసి ఇక్కడికి ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు అని అంటాడు. హనుమంతుడు నీవు ఎవరు అని అడిగినప్పుడు మకర్ధ్వజుడు గర్వంగా నేను హనుమంతుడి కుమారుడును మకర్ధ్వజుడును అని చెప్తాడు. ఆ మాట విని హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆయన జీవితాంతం బ్రహ్మచర్య వ్రతం పాటించాడు. అప్పుడు మకర్ధ్వజుడు తన పుట్టుక గురించి చెప్తాడు. హనుమంతుడి చెమట చుక్క మకరం మింగింది. అందులో నుండే తాను పుట్టాడని వివరిస్తాడు. ఇది విన్న హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అయినప్పటికీ రామలక్ష్మణులను కాపాడాలి కాబట్టి లోపలికి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ మకర్ధ్వజుడు తన కర్తవ్యాన్ని వదలలేదు. నా పని ఈ ద్వారం కాపాడడం కాబట్టి నేను మిమ్మల్ని లోపలికి అనుమతించలేను అని చెప్తాడు. అప్పుడు తండ్రి కుమారుల మధ్య యుద్ధం జరుగుతుంది. చివరికి హనుమంతుడు మకర్ధ్వజుడిని ఓడిస్తాడు. కానీ అతనికి ఏమి హాని చేయలేదు. కేవలం అతన్ని కట్టివేసి లోపలికి వెళ్తాడు. పాతాళ లోకంలో హనుమంతుడు అహిరావణుణ్ణి సంహరించి రాముణ్ణి లక్ష్మణుణ్ణి రక్షిస్తాడు. తరువాత తిరిగి వచ్చి మకర్ధ్వజుడిని విడిచిపెడతాడు. మకర్ధ్వజుడి ధైర్యం నిజాయితీ చూసి హనుమంతుడు చాలా ఆనందిస్తాడు. మకర్ధ్వజుడిని పాతాళ లోకానికి రాజుగా నియమిస్తాడు. ఆ తరువాత మకర్ధ్వజుడు ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ శ్రీరాముడిపై భక్తితో జీవించాడు. జై హనుమాన్, జై శ్రీరామ్.